నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం కాణిపాకం శ్రీ స్వామివారి హుండీ లెక్కింపు ద్వారా 21 రోజులకు రాబడిన ఆదాయం 1,67,49,621 రూపాయలు, బంగారం 25 గ్రాములు, వెండి 410 గ్రాములు, గో సంరక్షణ హుండీ ద్వారా 29,973 రూపాయలు, నిత్య అన్నదానం హుండీ ద్వారా 1,85,552 రూపాయలు ఆదాయం వచ్చినట్లు దేవస్థానం కార్యనిర్వహణ అధికారి శ్రీ పెంచల కిషోర్ తెలిపారు. ఈ హుండీ లెక్కింపులో పాల్గొన్నవారు దేవస్థానం చైర్మన్ శ్రీ మణినాయుడు, ట్రస్ట్ బోర్డు సభ్యులు అనసూయ, శివప్రసాద్, నరేష్, సుధాకర్ రెడ్డి, డిఈఓ సాగర్ బాబు, చిత్తూరు అసిస్టెంట్ కమిషన్ చిట్టెమ్మ, ఏఈఓలు ఎస్వి కృష్ణారెడ్డి, హరిమాధవరెడ్డి, ప్రసాద్, ధనుంజయ, సిఎఫ్ఓ నాగేశ్వరరావు, పర్యవేక్షకులు కోదండపాణి, శ్రీధర్ బాబు, దివాకర్, దేవస్థానం సిబ్బంది, సేవకులు, యూనియన్ బ్యాంక్ కాణిపాకం శాఖ సేవకులు తదితరులు పాల్గొన్నారు. వర్ధన్నపేట మున్సిపాలిటీలో పారిశుద్ధ్య సిబ్బంది కొరతను దృష్టిలో ఉంచుకొని వరంగల్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కొత్తగా 8 మంది పారిశుద్ధ్య సిబ్బందిని తాత్కాలిక ప్రతిపాదన విధుల్లోకి చేరిన కొత్త సిబ్బందికి సంబంధించిన మొదటి నెల జీతాల చెక్కును వర్ధన్నపేట మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి ఆధ్వర్యంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు అందజేసి వారికి శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణ పరిశుభ్రతతో పాటు ప్రజా ఆరోగ్య పరిరక్షణలో మున్సిపల్ కార్మికుల పాత్ర కీలకమని అన్నారు. కాకినాడ జిల్లా తుని మండలం కొలిమేరు గ్రామంలో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని శ్రీ 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 స్వయంభూ శ్రీ పాదాలమ్మ అమ్మవారి 27వ జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయని ఆలయ చైర్మన్ పెంటపాటి వెంకట కృష్ణారావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అందరికీ సంక్రాంతి పెద్ద పండుగ అయితే కొలిమేరు గ్రామస్తులకు శ్రీ పాదాలమ్మ అమ్మవారి జాతరే అతిపెద్ద పండుగ అని పేర్కొన్నారు. ఈ ఉత్సవాల కోసం ఊరి ఆడపడుచులు, అల్లుళ్ళు మరియు బంధుమిత్రులందరూ గ్రామానికి చేరుకుని పండుగ వాతావరణాన్ని నింపారని తెలిపారు. పట్టుదలగా చేస్తామండి, పట్టుదలగా చేసి డెవలప్మెంట్ చేసేవాడిని మా ప్రతి ఊళ్ళో కూడా వస్తానండి, చేస్తానండి. ఎందుకంటే పెద్ద ఈ లైటింగ్కి మొత్తం అన్నింటిలో కూడా మేము ఈ కమిటీ తల్లి వల్ల ఆదాయం వస్తుందండి. ఆదాయం వచ్చిన మేము చేస్తున్నామండి. మీకు అందరూ కూడా కమిటీకి ఆదాయంలో జరుగుతుంది మొత్తం అందరూ కూడా. నేను చైర్మన్గా చేస్తానండి. మా రాజుగారు వీళ్ళందరూ కూడా అందరి సహకారంతో మేము చేస్తామండి. కాకినాడ జిల్లా అండి, కొలివేరు గ్రామం అండి. చిన్నప్పటి నుంచి కూడా పాదాల తల్లి దెబ్బని ఉండేదండి. 40 మంది మేము కమిటీ సభ్యులు అండి. 40 మంది కూడా చిన్నప్పటి నుంచి కూడా తల్లికి సేవ చేసుకుంటూ వచ్చామండి.
ఈ ఆల్ 10 లక్షల రూపాయలు వచ్చేయండి, 10 లక్షల వరకు ఆదాయం వస్తుంది. ఆ తర్వాత ఎక్కడెక్కడి నుంచో రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వస్తున్నారండి. దేశ నలుమూల నుంచి కూడా వస్తున్నారండి. ఎంతో ఘనంగా చేస్తున్నారండి. అన్నదానం కూడా పెడుతున్నామండి. ఈ అన్నదానం కూడా ఇక్కడే తినేసి ఇక్కడే మళ్ళీ తిరుగుతున్నారండి. ఎంతో వైభవంగా మేము చేస్తున్నామండి. అందరూ కూడా పెద్దలు కానీ పిల్లలు కానీ పోలీసు వారు కానీ అందరూ కూడా బాగా సహకరిస్తున్నారండి. మన అధికార పార్టీ కూడా మాకు బాగా సపోర్ట్ చేస్తుందండి. వాళ్ళ వల్ల ప్రోగ్రాలు కూడా జరుగుతున్నాయండి. కాకినాడ జిల్లా కొలిమేరు గ్రామం అండి. 40 మంది సభ్యులు కూడా ఏ నేతలు ఎవరికాకేసిన పలుకుతారండి. శుభ్రంగా చేస్తున్నారండి. లైటింగ్ వారు కూడా బాగా మాకు సహకరిస్తున్నారండి. అలాగే మందుగురు సామానం కూడా మనం ప్రతి సంవత్సరం ఆయనే పెడుతున్నాడు. అతను కూడా కొంచెం బాగా చేస్తున్నాడు. మాకు చిన్నప్పుడు కూడా పూలతో బాలయ్య రామ్ గారు కూడా మాకు ఉట్నే పెడుతున్నాడు. నేను ఎన్నో సంవత్సరాలు బట్టి 27 సంవత్సరాలు బట్టి ఆయన ఉట్నే పెడుతున్నాడండి. రూపాయి తీసుకోవట్లేదు లేదండి. ఆయన కూడా మాకు బాగా సహకరిస్తున్నారండి. ఆ తర్వాత చిన్నప్పుడు పెద్దలతో ఆడుకుంటేదటండి. ఆడుకుని ఎవరిలో కొట్టి చిన్న పోత ఇరిపి మీద సరిచిదటండి. ఆ తర్వాత జ్వరంలో వచ్చిదటండి. మన వెంకటరమణ గారు ఏరి అంటే జ్వరం వచ్చింది అప్పయ్య అంటే అది జ్వరం లేదు ఏమి లేదు తీసిరండి వచ్చేస్తారు అంటే నవ్వుతూ వచ్చేవాడటండి. మళ్ళీ మన్నాడు కూడా అలా ఆడుకుంటేదటండి. ఆడుకుని మళ్ళీ అలాగే లాస్ట్లో చేసి కొట్టిదటండి. ఈ మీద సరిచిదట. అలా మళ్ళీ అలాగే జరిగిందండి. గ్రామంలో ఎప్పుడు కూడా ఈ తల్లిని కొలిస్తే ఇంకా తీరం లోటు ఏమి లేదండి. మనకు అనుకున్న అన్నీ జరుగుతాయి కూడాను. ఇప్పుడు పూర్వం నుంచి పెద్దల కాడి నుంచి కూడా జరుగుతున్నదండి ఇది. అంతండి. ప్రతి సంవత్సరం ఆషాఢంలో 3వ మంగళవారం పాదాలమ్మ తల్లి పండగ ప్రతి ఘనంగా జరుగుతుందండి. చుట్టుపక్కల ఉన్న పల్లెటూరు నుంచి అదే సిటీలో నుంచి కూడా తండాలుగా వచ్చి దర్శనం చేసుకుంటారు. ఇక్కడ మొక్కుకుంటే పిల్లలు లేని తల్లులకు కూడా పిల్లలు పుడతారు. అలాగే చాలామందికి కాళ్ళు చుట్టగా ఇలా ఉన్న వాళ్ళకి కూడా ఇక్కడ పాదాలమ్మ తల్లి దగ్గరికి వచ్చి పాదాలు దర్శనం చేసుకుంటే కంపల్సరీ వాళ్ళకి కాళ్ళు గట్ట వచ్చి వస్తాయని చెప్పేసి మహిమగల ఇక్కడ పాదాలమ్మ తల్లి అండి. నా చిన్నప్పటి నుంచి అంటే 40 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ తల్లి జాతర జరుగుతుంటుంది. ముఖ్యంగా బాగా 27 సంవత్సరాల నుంచి మాత్రం కమిటీ మెంబర్లు అందరూ కూడా బాగా చేస్తారండి మా కొలిమేరు గ్రామంలోని. శ్రీ పాదాలమ్మ తల్లి కొలిమేరు గ్రామంలో వెలసి ఉన్న తులు మండలం కాకినాడ జిల్లా అమ్మవారు కొలిమేరు గ్రామంలో వెలిసింది కాబట్టి గత పూర్వకాలం నుంచి ఉందండి. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో పేకాట ఆడుతున్న 19 మందిని టౌన్ సిఐ ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు అరెస్టు చేశారు. పక్కా సమాచారం మేరకు నిర్వహించిన దాడుల్లో వారి వద్ద నుంచి 19 సెల్ ఫోన్లను, 25 పేకాట కార్డులు, 76,770 రూపాయల నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు సిఐ తెలిపారు. దాడులో ఎస్ఐ రాజు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అవి ఎట్లా తీసుకుంటారు మీరు? అవి ఎక్కడికి వెళ్ళి తీసుకున్నారు? మీకు ఎక్కడ దొరికినాయి అవి? అంటే మిమ్మల్ని ఎవరు రప్పించింది ఇక్కడికి? ఎట్లా? డ్రైవర్ వచ్చిందా? మీకు ఎవరు చెప్పింది మరి ఇక్కడ అడ్రస్ అని? ఇది ఎవరు నడిపించేది? ఎవరు? చిత్తూరు నగరంలోని సుందరయ్య వీధిలో శ్రీ చైతన్య బాలాజీ మెడికల్ షాప్ యాజమాన్యం ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి 3 నెలలకు ఒకసారి ఉచిత వైద్య క్యాంపులను ఏర్పాటు చేస్తున్నామని, ఇందులో భాగంగా బుధవారం ఆస్తమా పిల్లలలో ఉదర సంబంధిత వ్యాధులకు అలాగే చర్మ సంబంధిత వ్యాధులకు సైతం తమ వద్ద డాక్టర్లు ప్రత్యేకంగా ఉన్నారని తెలిపారు. ఈ రోజు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు వచ్చే ప్రజలకు ఉచితంగా అన్ని వ్యాధులకు సంబంధిత పరీక్షలు అందిస్తున్నట్లు తెలిపారు.
ఈరోజు శ్రీ బాలా మెడికల్స్ చైతన్య క్లినిక్ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుంది. చిత్తూరు ప్రజలకి ముఖ్యంగా ఈ ఆస్తమాకు సంబంధించి కోవిడ్ తర్వాత ఎక్కువ మందికి ఆస్తమాలు వచ్చినాయి. ఊపిరితిత్తుల్లో లంగ్స్ లో నెమ్ము చేరడం ఇలాంటి సమస్యలు ఎక్కువ అయిపోయినాయి. వాళ్ళకి అవగాహన కల్పించేదాని కోసము, తర్వాత స్కిన్ సోరియాసిస్ ప్రాబ్లమ్, స్కిన్ ప్రాబ్లమ్స్, చిన్నపిల్లలకి చాలా మందికి సమస్యలు వచ్చాయి. వీళ్ళకి అందుబాటులోకి మన దగ్గర డాక్టర్స్ ఉన్నారని తెలియజేయడానికి ఈరోజు టోటల్ గా ఉచితం. వాళ్ళకి షుగర్, బీపీ, వెయిట్, పిఎఫ్సి టెస్ట్ అని కొత్తగా లాంచ్ చేశారు. ఆ పిఎఫ్సి టెస్ట్ మొత్తం ఉచితంగా చేస్తారు. సో జనాలకి అవగాహన కల్పించేదాని కోసం ఈరోజు సంయుక్తంగా మేము బాలా మెడికల్స్ చైతన్య ఇద్దరు కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. చిత్తూరు ప్రజలు దీన్ని ఉపయోగించుకొని అందరూ ఈ సేవలు ఈ రోజు మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5 గంటల వరకు ఈ సేవలు అందుబాటులో ఉంచుతున్నామండి. సో ఎవరైనా చిత్తూరు ప్రజలు అందరూ వచ్చి ఈ సేవలను ఉపయోగించుకొని డాక్టర్ సలహాల మేరకు కోవిడ్ తర్వాత వచ్చిన సమస్య చాలా ఉన్నాయి. చాలా డాక్టర్స్ అన్ని సహాయిస్తున్నారు. మా దగ్గర డాక్టర్ సాయి కృష్ణ అనేసి పల్మనాలజిస్ట్ ఉన్నారు, డాక్టర్ వామని అని చిల్డ్రన్ స్పెషలిస్ట్ ఉన్నారు, డాక్టర్ సరస్వతి అని డర్మటాలజిస్ట్. వీళ్ళు ముగ్గురు డాక్టర్లు అందుబాటులో ఉన్నారు. ఈ రోజు అయితే వాళ్ళకి ఎవరు వచ్చినా ఉచితంగానే మేము ట్రీట్మెంట్, షుగర్ టెస్ట్, బీపీ కానీ పిఎఫ్సి అన్ని ఉచితంగానే చేసి వాళ్ళకి సేవలు అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ జనరల్ ఆదేశాల మేరకు ప్రజల్లో సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలపై అవగాహన కల్పించేందుకు ప్రతి నెల మొదటి బుధవారం నిర్వహిస్తున్న సైబర్ జాగృతి దివస్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు బైన్సా ఎస్పీ క్యాంపు కార్యాలయంలో జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానకి షర్మిల ఐపీఎస్ సైబర్ జాగృతి దివస్ పోస్టర్లను విడుదల చేశారు. రీల్స్ చూస్తారా? రీల్స్ చూసినప్పుడు ఎవరో ఒకరు లైక్ చేయండి, లేకపోతే మీకు డబ్బులు వస్తాయి, ఇది నొక్కితే మీకు 100 రూపాయలు ఇస్తాను లైక్ చేస్తే అని అంటారు. మీరు నొక్కుతారు, ఈ బ్యాంకులో డబ్బులన్నీ వెళ్ళిపోతాయి. తెలుసా ఆ విషయం? ఎవరికైనా జరిగిందా? లేదా అలాంటి తర్వాత నొక్కితే ఇంకోసారి ఏమవుతుంది, మన ఫోటోలన్నీ తీసుకెళ్ళిపోతారు. తీసుకెళ్ళి అది రకరకాల ఫోటోలు మనకు పంపించి మీ ఫోటోలు మా దగ్గర ఉన్నాయి, బట్టలు లేకుండా ఉన్నాయి, అలా ఉన్నాయి, ఇలా ఉన్నాయి అని బెదిరించి డబ్బులు తీసుకోవడం, ఇలాంటివన్నీ ఎక్కువ అవుతుంది. అందుకని ఎవరన్నా అడిగి. నిజామాబాద్ జిల్లా నవీపేట మండల్ అంబాగపట్నం సెక్టార్ పరిధిలోని కోస్లీ గ్రామంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో సెక్టర్ స్థాయి తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ అధికారి సౌందర్య, సిడిపిఓ ఫరా, గ్రామ సర్పంచ్ బాబు సింగ్, ఉప సర్పంచ్ సందీప్, సుభాష్, పంచాయతీ కార్యదర్శి రాజేష్, ఐకేపీ అధ్యక్షురాలు ఉషారాణి, ఎంఎల్హెచ్పి ప్రవీణ్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. చేసుకుంటున్నాము. అయితే ఇది ఈసారి మాత్రమే కాదు, మనం ప్రతి సంవత్సరం ఆగస్టు నెలలో మొదటి వారం రోజులు ప్రపంచవ్యాప్తంగా 100 దేశాలకు పైగా ఈ ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఎందుకు మరి ఈ తల్లిపాల వారోత్సవాలను ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాల్సి వచ్చింది? ప్రతి ఒక్క మదర్ ఖచ్చితంగా మిల్క్ ఇస్తున్నాం కదా మనం, అయినప్పటికీ ఎందుకు ఇంకా కొంతమందిలో అపోహలు ఉన్నాయి తల్లిపాల మీద. ప్రయోగం చేయనటువంటి ఆలోచన ఉండే, కానీ ఇప్పుడు ఇద్దరిని కంటున్నారు, కానీ ఆ ఇద్దరిని కూడా భారంగా యువకులు తక్కువైపోతారట. చైనాలో సేమ్ ఇదే విధంగా 40 సంవత్సరాల కింద ఖచ్చితంగా 6 నెలల పాటు కనీస వ్యవధిని 6 నెలలు, ఇంకా మిగతా కూడా ఇవ్వచ్చు కాదు, 6 నెలల పాటు ఖచ్చితంగా తల్లి పాలే పట్టించాలి. ఎందుకోసం? పిల్లలకు బిడ్డకు తల్లిపాలు ఎంతో శ్రేయస్కరమని, బిడ్డ పుట్టిన వెంటనే తల్లి ముర్రుపాలు పట్టించాలని దేగాం సర్పంచ్ సిరం సుష్మారెడ్డి సూచించారు. బుధవారం బైన్సా మండలంలోని దేగాం గ్రామంలో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. గర్భిణీలకు, చిన్నారులకు సరైన పౌష్టిక ఆహారం అంగన్వాడీ టీచర్లు అందించాలన్నారు. గర్భిణీలు సరైన ఆహారం తీసుకుంటే ఆరోగ్యవంతమైన బిడ్డ పుడతారని, తల్లి బిడ్డ సురక్షితంగా ఉండాలన్న ఉద్దేశ్యంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పౌష్టిక ఆహారం పంపిణీ చేస్తున్నాయన్నారు. లక్షటిపేట మున్సిపాలిటీ పరిధిలో బస్తీ దవాఖానాలో హాజరైన బాలింతలకు, గర్భిణీలకు ముఖ్య అతిథిగా హాజరై ఎంపీడీఓ మధుసూదన్
తల్లిపాల ప్రాముఖ్యత గురించి వివరించి తల్లిపాలు శిశువుకు సంపూర్ణ ఆహారమని, ఇవి వారికి అవసరమైన అన్ని పోషకాలను అందిస్తాయని, రోగనిరోధక శక్తిని పెంపొందించి అనేక అనారోగ్యాల నుంచి రక్షిస్తాయని, తల్లిపాల వల్ల తల్లికి బిడ్డకు దీర్ఘకాలిక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయని, అంతేకాకుండా ఇది తల్లి బిడ్డల మధ్య ప్రత్యేకమైన అనుబంధాన్ని పెంచుతుందని, అలాగే పిల్లల బరువు ప్రతి నెల చూసి వారి బరువులు ఎత్తు ప్రతి తల్లి తెలుసుకోవాలని వివరించారు. అయితే తల్లిపాల ప్రాముఖ్యత ఏదైతే లాస్ట్ ఒక డౌట్ ఉంటే అది కూడా మీరు క్లియర్ చేశారు. అంటే కొంతమంది మీరు చెప్పినట్టు తల్లులు ఏం చేస్తారంటే పాపం అలసిపోయి పడుకుంటారు, తల్లి అంటే పాలు ఎట్లా ఇచ్చేస్తారు, మీరు కవర్ చేస్తారు ఆ పాయింట్. దాంట్లో అన్నీ కూడా మీరు గుర్రు పాల విశిష్టత అనేది చాలా ప్రాముఖ్యం. 1 year వరకు పిల్లలకు మనం తల్లిపాలు ఇస్తేనే వాళ్ళు పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. వాడపల్లి క్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునే భక్తుల రద్దీ దృష్ట్యా మాడవీధుల విస్తరణకు అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గ్రామస్తులతో అధికారుల సమావేశం. ఈ సమావేశంలో ముఖ్యంగా వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి సుదూర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో లక్షలాదిగా భక్తులు ఆలయానికి తరలి వస్తున్నారని, ఆ సమయంలో స్వామివారి గుడి చుట్టూ ఉన్న మాడవీధుల్లో భక్తులు ప్రదక్షిణలు చేయడానికి మాడవీధుల్లో రద్దీని దృష్టిలో పెట్టుకుని మునుముందు ఈ ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలున్నందున భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ మాడవీధులను విస్తరణ చేయడానికి జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల అనుగుణంగా ఆలయ అధికారులు స్థానిక గ్రామస్తులను, గ్రామ పెద్దలను పిలిచి సమావేశం ఏర్పాటు చేసి శ్రీ స్వామివారి దేవాలయం అభివృద్ధికి అందరూ సహకరించాలని కోరారు. ఇక్కడ తహసీల్దార్ గారు వెళ్తున్నారు, వాళ్ళు రెగ్యులర్ రికార్డు ప్రకారం ఎలా ఉందో కూడా గ్రామస్తులందరికీ తెలియజేస్తాం. మరి ఎవరైనా మాట్లాడితే ఇప్పుడు బాబురావు ఏంటంటే మళ్ళా అందరూ కలిసి ఒక మీటింగ్ వేసి వెళ్తూ ఉంటున్నారు. ఎజెండా ఇదే మాడవీధి చుట్టుపక్కల ఒక 7 విలేజ్లు ఫస్ట్ విలేజ్లో ఖాళీ చేయవలసి వచ్చింది. ఆ 7 విలేజ్లు ఖాళీ చేయడానికి దాదాపు చాలా సమయం తీసుకున్నాం. ఎందుకంటే ఒక ఫ్యామిలీస్కి ఆ గ్రామంలో ఇప్పుడు సంబంధాలు అన్నీ కూడా. సర్పంచ్లు గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలని ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ సూచించారు. మంగళవారం తానూర్ ఎంపీడీఓ కార్యాలయంలో మండల ప్రత్యేక సమావేశం నిర్వహించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. సర్పంచ్లు, అధికారులు కలిసి సమన్వయంతో పనిచేస్తేనే ప్రజలకు సంక్షేమ ఫలాలు అందడంతో పాటు గ్రామ అభివృద్ధి జరుగుతుందన్నారు. సమావేశంలో సర్పంచ్లు లేవనెత్తిన అంశాలను 45 రోజుల్లో పరిష్కరించాలని సూచించారు. గ్రామాల అభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా సర్పంచ్లకు సహకరిస్తానని అన్నారు. 45 రోజులకు ఒకసారి మండల సమావేశం పెట్టుకోవాలి. ఆత్మ చైర్మన్ ఎంఆర్ఓ గారు, కొత్తగా ఎలక్టెడ్ అయిన సర్పంచ్, మహిళా సోదరులు, ప్రతి డిపార్ట్మెంట్ వచ్చిన ప్రతి అధికారి, డిపార్ట్మెంట్ అధికారులు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. అవును సార్, ప్రతిసారి వచ్చిన ప్రతిసారి నాకు సర్పంచ్ స్నేహం ముసుగులో రిటైర్డ్ బిఎస్ఎన్ఎల్ ఉద్యోగికి టోకరా వేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడు విష్ణువర్ధన్ తెలిపిన వివరాల ప్రకారం గత నెల 17న తన స్నేహితులు భోజాగౌడ్, గంగాధర్ మద్యం తాగించి తన ఏటీఎం కార్డును అపహరించి వివేకానంద చౌరస్తాలోని ఫినో ఏటీఎం ద్వారా పలు దఫాలుగా 1,05,000 రూపాయలు విత్డ్రా చేశారు.
మొబైల్కు మెసేజ్లు రావడంతో ఖాతాను బ్లాక్ చేయించినప్పటికీ అప్పటికే నగదు మొత్తం డ్రా అయిందని తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్లు, విత్డ్రా రసీదులను సేకరించి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితుడు వెల్లడించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం ర్యాలీ సెక్టర్లోని 11 అంగన్వాడీ కేంద్రాల పరిధిలో ప్రాజెక్టు అధికారి ఏ గజలక్ష్మి సూచన మేరకు సూపర్వైజర్ వై అరుంధతి అధ్యక్షతన ఇండుగులవారి వీధిలో గల అంగన్వాడీ సెంటర్లో జరిగిన తల్లిపాల వారోత్సవాల ప్రారంభోత్సవ సభలో భక్తులు, ప్రముఖ మనస్తత్వవేత్త, ప్రధాన పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చింతా శ్యామ్ కుమార్ మాట్లాడుతూ తల్లిపాలు శిశువుకి అమృతం లాంటిదని, తల్లి శిశువుకు పాలివ్వడం ద్వారా శిశువు త్వరితగతిన మానసికంగా, శారీరకంగా అభివృద్ధి చెందుతాడని, పాలు ఇవ్వకపోవడం వల్ల ఏ విధమైన నష్టాలు కలుగుతాయో వివరించారు. తల్లి పాలు ఇవ్వడం వల్ల నీలో కొత్త ఎంజైమ్స్ జనరేట్ అవుతాయి. పాలు ఇవ్వకపోతే అవి జనరేట్ కావు. అంటే మీకు అందాన్ని పెంచేది పాలు ఇస్తేనే పెంచుతారు. అది అర్థం కాదు. పాలు ఇచ్చేస్తే నేను అందం పెంచుకుంటానేమో, నా శరీర అవయాలు తేడా వస్తాయేమో అని అపోహ ఉంది. కానీ అది అపోహ. మీ పిల్లలకి ఇవ్వండి. చెప్తాను, నా పిల్లాడు ఇవాళ డాక్టర్ అయ్యాడు లండన్ నుంచి. నాకేడు బాగలేదు మరి ఏడు పాపలేని పిల్లనేం చెయ్యాలి, నేనేం చెయ్యాలి, ఏం చెయ్యాలి, నేనేం చెయ్యాలి. అలా తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం అనుబంధ ఆలయమైన విఘ్నగిరిపై వెలిసిన శ్రీ కుమారస్వామి ఆడి కృతిక బ్రహ్మోత్సవాలలో భాగంగా బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా ముందస్తు చర్యలుగా మంగళవారం నాడు శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్, దేవస్థానం ఈవో వికే వెంకటేశ్వర్లు మరియు దేవస్థానం అధికారులు కుమారస్వామి కొండ ఏర్పాటును క్షుణ్ణంగా పరిశీలించారు.
చిత్తూరు నగరంలోని 5వ వార్డ్ రఘురాం నగర్లోని శ్రీ శ్రీ శక్తి మరియమ్మ గంగమ్మ జాతర అంగరంగ వైభవంగా మంగళవారం సాయంత్రం అమ్మవారికి ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ గజమాలను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపై భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు అమ్మవారికి కుంభం పట్టి నివేదనలు సమర్పించారు. ఈ కార్యక్రమాలను వాణిజ్య విభాగ అధ్యక్షులు ఎం గోపాల్ ఆధ్వర్యంలో నిర్వహించారు. అలాగే శక్తి మరియమ్మ ఆలయ పరిధిలోని గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఓకేనా ఫోటో అదనే వద్దు చాలేనా ఇదే అది ఇప్పుడు బాగుంది కలర్ల గోపాల్ సపరేట్ డిఫరెంట్ ఆడి గంగా జాతర ఎమ్మెల్యే గారి 3వ తడవ ఆయన ఎమ్మెల్యే గారు గెలిస్తే ఫస్ట్ క్యాన్వాసింగ్ వచ్చినప్పుడు ఈ గంగమ్మ దగ్గర ఆయన కోరిక మేరకు అన్న నువ్వు గెలిస్తే ప్రతి సంవత్సరం అమ్మవారికి గజమాల సమర్పించాలనేసి ఆ రోజు నేను కోరుకున్నాను. అలాగనే ఆయన తరఫున ప్రతి సంవత్సరము ఇక్కడ గజమాల సమర్పిస్తున్నాము. ఎల్లవేళ మా ప్రజలు నాకు తోడు నీడగా ఉన్నారు, అదేవిధంగా సహకరిస్తున్నాను. ఆ తల్లి దేవుళ్ళు ఎల్లవేళ ఉండాలని కోరుకుంటున్నాను. కార్యక్రమాలు కుంభం జరుగుతూ ఉంది. రేపు ఈవినింగ్ 7 గంటలకి అమ్మవారి నిమజ్జనకి తరలిస్తాం. ఏమేమి ఉంటాయన్నా నిమజ్జనం కార్యక్రమంలో ఏమైనా బ్యాక్ షెడ్
బాణా సంచాలకుల మధ్యన అత్యంత వైభవంగా రేపు ఊరేగింపుగా